గోవర్ధన్ రెడ్డి. నేను మంత్రాలయం అసెంబ్లీ కన్వీనర్ పనిచేస్తున్నాను. అయితే ఈరోజు మా ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 కూటమిల ద్వారా ఈరోజు మంత్రాలయం నియోజకవర్గం అభ్యర్థి శ్రీ ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారిని మరి టీడీపీ పార్టీ బలపరచడంతో మేమంతా స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈ మంత్రాలయం నియోజకవర్గంలో మరి ఈ కూటమి అభ్యర్థిని గెలిపించుకునేందుకు మా 3 పార్టీల ద్వారా మా అధినాయకత్వం నుంచి మాకు ఆదేశాలు రావడంతో ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టి మా కార్యకర్తల ద్వారా ఈ రాఘవేంద్ర రెడ్డి గారి గెలుపుకు మేము కృషి చేసి గెలిపించుకొని అసెంబ్లీలో అడుగు పెట్టడమే మా కూటమి ధ్యేయమని నేను చెప్తున్నాను. సార్, ఇప్పుడు ముందు మీ బీజేపీ పార్టీ తరఫున ఇప్పుడు టీడీపీకి ఎలాంటి మద్దతు ఇస్తూ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లోన మీరు ఎలాగా ఈ వైఎస్ఆర్ పార్టీని ఎలాగ ఎదుర్కోగలరు సార్ సపోర్ట్ ఇస్తూ? మరి ఈరోజు చూడండి, దేశవ్యాప్తంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి హావా వీస్తుంది. ఏ రాష్ట్రానికి పోయినా నరేంద్ర మోదీ అంటున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ ప్రజలు విసిగి చెంది ఇప్పుడు కూటమిలో భాగంగా చంద్రబాబు గారు సీఎం కావాలి. మరి అదేవిధంగా ఈ నియోజకవర్గం కూడా అత్యంత వెనుకబడింది. మరి సోదరుడు రాఘవేంద్ర రెడ్డి గారి ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గానికి కేంద్రం నుండి, రాష్ట్రం నుండి నిధులు తీసుకొచ్చి మరి అనేక పల్లెలు కూడా ఈరోజు అభివృద్ధికి నోచుకోలేదు. మరి అవన్నీ పల్లెలు అభివృద్ధి, రోడ్డు సౌకర్యం కానీ, తాగునీటి కానీ, సాగునీరు కానీ, అనేక భవనాలు కేంద్రం నుండి, రాష్ట్రం నుండి ప్రభుత్వ సంస్థ భవనాలు నెలకొల్పి ప్రజలకి విద్య, వైద్య, ఆరోగ్యం అందిస్తాడని మేము ఆశిస్తున్నాం. సార్, ఇప్పుడు మంత్రాలయం నియోజకవర్గంలోన ప్రజలకి ఎలాంటి సమస్య ఉంది? మళ్ళీ తర్వాత నీరు సమస్య కానీ, మళ్ళీ తర్వాత ఇక్కడ వలస పోయేది. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. సార్, ఇప్పుడు మనకి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా మనకి రాఘవేంద్ర రెడ్డి గారికి సీట్ ఇచ్చినారు కదా సార్, మీకు ఎలాగ సార్, మీకు మీ వ్యక్తిత్వం ఎలాగ చెప్పండి సార్? మాకు రాఘవేంద్ర రెడ్డి గారికి సీట్ ఇచ్చినందువల్ల మాకు చాలా సంతోషం వేసింది. ఆయన వాల్మీకి ప్రజల ముద్దుబిడ్డ, రైతు నాయకుడు, అన్ని కష్ట సుఖాలు తెలిసినవాడు. ఆయనకు టికెట్ ఇచ్చినందువల్ల మేము సంతోషం వెలిపిస్తున్నాం. నేను మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి బి లక్ష్మణ. నేను మా పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు, జాతీయ అధ్యక్షులు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి ఆదేశాల మేరకు వీళ్ళు 3 నాయకత్వంలో ఉమ్మడి అభ్యర్థిగా రాఘవేంద్ర రెడ్డి గారిని టికెట్ ఎమ్మెల్యే సీటు కేటాయించడం జరిగింది. ఉమ్మడి అభ్యర్థిగా మేము ఆయనకి మా సంపూర్ణ సహకారం ఇస్తాము. జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నేను నా శాయశక్తుల జనసేన పార్టీ కార్యకర్తలతో అందరితో కలిసి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆయన తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిపించడానికి మేము శాయశక్తులా కృషి చేస్తాం. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి చోట సార్, ఇప్పుడు రాప్తాడైతే మళ్ళీ ప్రతి మాదవపల్లె కానీ ఏదైనా ప్రతి చోట సార్ ఆయన ఉండి మేము సిద్ధమనే ప్రోగ్రామ్ను పెడుతున్నారు కదా సార్. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లోన మీకు దాని గురించి మీ స్పందన ఏమిటి సార్? ఈయన జగన్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని విధాలుగా విఫలమైంది. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక, చదువుకున్న వాళ్ళ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కానీ అదే మన జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం వస్తే, ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మేము తప్పకుండా అందరికీ న్యాయం చేస్తాం. మా యువ నాయకుడు మన రాఘవేంద్ర రెడ్డి గారు తప్పకుండా అందరికీ న్యాయం చేస్తాడు. అసెంబ్లీలోని మా మంత్రాలయం యొక్క నియోజకవర్గం యొక్క వాయిస్ అయితేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువకుల యొక్క వాయిస్ అయితేనేమి, నిరుద్యోగుల వాయిస్ అయితేనేమి, ప్రతిదీ కూడా అసెంబ్లీలోన ఆయన వాదించి
మా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తాడని మేము అందరూ ఆశిస్తున్నాం. సార్ మంత్రాల నియోజకవర్గం ఇప్పుడు బీసీ పర్సెంటేజ్ ప్రకారం సార్ ఇప్పుడు బీసీకి సీటు కేటాయించారు కదా సార్, మీకు బీసీలకి ఎలాగ సార్ ముందు ఎలాగ మంచిగా జరుగుతుంది పార్టీ తరఫున అనుకుంటున్నారు? మీకు బీసీలకు సీటు కేటాయించడము మాకు చాలా సంతోషంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి మేము బీసీలకు టికెట్ కేటాయించినందువల్ల మేము వారికి మీ ద్వారా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మిగతా వాళ్ళకు పోరాదని వాళ్ళు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నీ తిప్పికొట్టాలి. మనమందరం ఐక్యంగా పనిచేసి తప్పకుండా మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది. రాఘవేంద్ర రెడ్డి వారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మనమందరం కష్టపడి పనిచేయాలని అవకాశం ఇచ్చిన అందరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకున్నాను. జై హింద్. అందరికీ కూడా ఒకటే విన్నపం, నా కుటుంబంలో ఒకడు ఎమ్మెల్యే అవుతున్నాడని చెప్పేది ఒకటే గుర్తించుకోండి. నేను మీ కుటుంబంలో ఒక్కడిగా ఉంటా. ఖచ్చితంగా మీరు ఏదైతే ఆశయాలు పెట్టుకున్నారో ఆ ఆశయాలను నెరవేర్చే బాధ్యత కూడా మాదే. రామరెడ్డి గారి కుమారునికి రాఘవేంద్ర రెడ్డి గారికి వచ్చింది కాబట్టి ఈరోజు టికెట్ ఎట్లయితే సంపాదించామో కష్టపడి మీ అందరి కృషి వల్లనే మనకి పార్టీ గుర్తించి ఇచ్చింది కాబట్టి మనం గెలిపించుకోవాలా. వైఎస్ఆర్ పార్టీకి గుండెల్లో రైలు పరిగెత్తాలా. ఎందుకంటే ఇది ఎప్పుడే కానీ 3 సార్లు గెలిచాము, 4వ తూరు మాము కూడా గెలుస్తామని చెప్తున్నారు కాబట్టి దీన్ని తిప్పికొట్టాలా. మనము బీసీలకు వచ్చింది, ఆయన సపోర్ట్ చేయమని, ఆయన నచ్చసరిగా ఉండమని, ఆయనకి ఈ రోజు కాకపోయినా రేపైనా మంచి జరుగుతుందని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. తప్పకుండా మేము కూడా తిక్కారెడ్డి అన్న గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అన్న మా సపోర్ట్ చేయమని అడుగుతాం. తప్పకుండా ఆయన మద్దతుతో ముందుకెళ్ళి అందరి సమన్వయంతో మేము తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకుంటాం. ఇక్కడ రాఘవేంద్ర రెడ్డి గారిని కూడా విజయం సాధించి ఈ జిల్లాలోనే అత్యధిక మెజార్టీ తీసుకొస్తామని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఇప్పుడు రామరెడ్డి చెప్పినట్ల ఒక్క రాఘవేంద్ర రెడ్డి ఒక ఉల్లిగయ్య ఒక ముచ్చడి కాదు, మనందరి పార్టీ. మనమందరం ₹1 ఒక 500 రూపాయలు ఒక రోజు ఇచ్చి మన అమ్ము కొనుక్కుంటారు. అది ఓటు 5 సంవత్సరాలు లెక్కేస్తే 25 పైసలు పడుతుంది. 500 రూపాయలు ఓటు అమ్ముకుంటే మనం లెక్కేస్తే 360 రోజులు ఒక సంవత్సరం, అట్లా 5 సంవత్సరాలు 500 ఓటు ఇచ్చి మనం ఓటు వేసుకుంటారు. ఆ ఓటును చూసి ఓటు వేద్దాన్ని కూడా మీకు అందరికీ కోరుకుంటున్నాను. ఓటును చూడండి అని కూడా ఈ సభగా మనం చేస్తూ, నా తండ్రి సమానులు మునిగయ్యన్న గారికి, నా మేనమామలు కోసికి ముద్రెడ్డి మామగారికి, రామరెడ్డి మామగారికి, నా అన్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మణన్న గారికి, నా తమ్ముడు బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, సురేష్ నాయుడు గారికి, సతీష్ నాయుడు గారికి, హనుమంత్ రెడ్డి అన్న గారికి, విజయ్ అన్న గారికి, వేదిక మీద ముందున్న నా అన్నదమ్ములు, నా బావలు, ముఖ్యంగా ఉమ్మడి అభ్యర్థిగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంచుకున్నందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరమ్మ గారికి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి నా యొక్క ధన్యవాదాలు. సార్, మీరు మా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో
మా పోరాటాన్ని గుర్తించి ఆ పోరాటంలో నన్ను గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకొని నాకు ఈ అవకాశం ఇచ్చారో ఆ నమ్మకాన్ని మొమ్ముగా ఖచ్చితంగా నిలబెట్టి మా అందరి తరపున ఒక్క మాట చెప్తున్నా సార్, ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేసి మంత్రాలయం నియోజకవర్గం కానుకగా మీకు మీ ముందు పెడతామని చెప్పి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసేంత వరకు మేము పోరాడతాము. విషయము కొంతమంది నాయకులు బయట ఏదేదో చెప్పుకుంటున్నారు. అవన్నీ 2009 నుంచి మేము కూడా అన్న నాన్న ఉన్నప్పుడు టికెట్ ఆశించేది వాస్తవమే. 2009లో నేను బాలనాగిరెడ్డి కోవట్ అయింటే 2009లో నేను ప్రజారాజ్యం పార్టీ నుంచి మా నాన్న పోటీ చేసేవాడు కాదు. ఆ రోజు బాలనాగిరెడ్డికి సపోర్ట్ చేసేవాళ్ళము. కాబట్టి కోవట్టులోకి ఓట్లు మాకు అలవాట్లే లేవు. అన్నగారు ఆ మాట మాట్లాడడం కూడా మంచిది కాదు. అన్నా నీకు ఈరోజు దయచేసి మేము 2014లో కూడా మీకు సేవ చేశాం. మీరు కొన్ని కారణాల వల్ల మీ సొంత నిర్ణయాల వల్ల పొరపాట్ల వల్ల అందరూ ఓటమి కావడం జరిగింది. కానీ మా వల్ల కానీ మా నాయకుల వల్ల కానీ మీకు ఎక్కడ అన్యాయం జరగలేదు. ఈరోజు కూడా మంత్రాలయంలో ఒక బీసీ నాయకుడిగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీరు కూడా మాతో పాటు ముందుండి సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.